తెలుగు రాష్ట్రం నడిపొట్టు నుంచి హెచ్చరిస్తున్నా. మీ పద్ధతులు మార్చుకోకపోతే మీకు నా తెలుగు కుటుంబం సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఫ్రెండ్స్ 2024లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. కల్కి 2898 AD, దేవరా, పుష్ప 2, స్త్రీ 2 లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. కానీ 2025లో ఇంకా చాలా పెద్ద పెద్ద మూవీస్ రాబోతున్నాయి. వీటిని చూసాక మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అయితే మనం ఈ వీడియోలో 2025లో రాబోయే 25 సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ చావా. 2025లో రాబోయే అతిపెద్ద పీరియాడిక్ మూవీ ఇది. ఈ మూవీలో మనకు విక్కీ కౌశల్, రష్మిక మందన, అక్షయ్ ఖన్నా లాంటి యాక్టర్స్ కనిపించబోతున్నారు. ఈ మూవీలో మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి చరిత్ర చూడడానికి లభిస్తుంది. చావా మూవీ టీజర్ అందరికి నచ్చింది. విక్కీ కౌశల్ యాక్టింగ్ చూస్తే గుస్బంప్స్ వస్తాయి. ఈ మూవీ 2024లో రిలీజ్ అవ్వాల్సింది, కానీ ఇప్పుడు ఈ మూవీ 2025 ఫిబ్రవరి 15న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కాంతారా పార్ట్ 2. ఈ మూవీ స్టోరీని రిషబ్ శెట్టి గారు రాశారు. అదే విధంగా ఈ మూవీని స్వయంగా ఆయన తీయబోతున్నారు. ఇందులో ఆయన శివుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ 2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కాంతారాకి సీక్వెల్ గా రాబోతుంది. చిన్న మూవీగా వచ్చిన కాంతారా మూవీ నేషనల్ వైడ్ గా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు అందరికి తెలుసు. ఈ మూవీ బడ్జెట్ 200 కోట్లు. అయితే ఈ మూవీ అక్టోబర్ 2, 2025న రాబోతుంది. అదే విధంగా రిషబ్ శెట్టి గారు ఛత్రపతి శివాజీగా నటిస్తున్నారు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది. దీన్ని 2027 జనవరి 10న రిలీజ్ చేయబోతున్నారు. అదే విధంగా రిషబ్ శెట్టి గారు జై హనుమాన్ మూవీలో కూడా నటిస్తున్నారు. జై హనుమాన్ మూవీ హనుమాన్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని ప్రశాంత్ వర్మ గారు తీస్తున్నారు. ఇందులో హనుమాన్ గా తేజ సజ్జ గారు నటిస్తున్నారు. అయితే ఈ మూవీ 2025లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ థామా. ఈ మూవీ బాలీవుడ్ నుంచి రాబోతున్న అతిపెద్ద మూవీ. ఇది ఒక హారర్ కామెడీ మూవీ. దీని హైప్ వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే ఈ మూవీని స్త్రీ 2 మూవీ తీసిన మేకర్స్ తీస్తున్నారు. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీ 2025 దీపావళిన రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ జాట్. ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన సన్నీ డియోల్ గారు నటిస్తున్నారు. కానీ ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. అలాగే ఈ మూవీని గోపీచంద్ మలినేలు గారు తీస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే అదిరిపోయింది. మాస్ యాక్షన్ మూవీగా ఈ మూవీ ఉండబోతుంది. కానీ ఈ మూవీ మన బాలయ్య గారి ఒక మూవీ రీమేక్. ఆ మూవీ పేరేమిటో కింద కామెంట్ చేయండి. మీరు ట్రైలర్ చూస్తే ఆ మూవీ పేరు గుర్తించవచ్చు. ఈ మూవీలో రందీప్ హూడా గారు విలన్ గా నటిస్తున్నారు. మనకు ఇక్కడ బాలయ్య ఎలా మాస్ హీరోనో అక్కడ సన్నీ డియోల్ కూడా మాస్ హీరో. అయితే ఈ మూవీ 2025లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీకి యశ్ శంకర్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చూడడానికి ఆడియన్స్ సూపర్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. ఎందుకంటే యశ్ శంకర్ గారు ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఆయన గ్రాఫిక్స్ వాడినట్టు ఎవరు కూడా వాడలేరు అని చెప్పాలి. ఈ మూవీ ఒక పొలిటికల్ యాక్షన్ మూవీగా రాబోతుంది. రామ్ చరణ్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నారు. మరియు కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ 2 వేరు పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీని దిల్ రాజు గారు నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ 2025 జనవరి 9న రిలీజ్ కాబోతుంది. 2025లో రామ్ చరణ్ గారి నుంచి రాబోయే మరొక మూవీ RC16. ఈ మూవీకి దర్శకుడిగా బుచ్చిబాబు గారు పనిచేస్తున్నారు. ఈ మూవీలో విలన్ గా మిర్జాపూర్ లో నటించిన మున్నాభాయ్ నటిస్తున్నారు. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివన్న కూడా ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ 2025లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ సూర్య 44. సూర్య గారు నటించబోతున్న ఈ మూవీ ఒక రొమాంటిక్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీని ఫేమస్ డైరెక్టర్ అయిన కార్తిక్ సుబ్బరాజ్ గారు తీస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ టీజర్ వచ్చినప్పుడు అందరు కూడా దాన్ని చూసి పిచ్చలైపోయారు. ఎందుకంటే ఇందులో సూర్య గారు చాలా భయంకరంగా కనిపించారు. టీజర్ ని చూస్తే అందరూ కూడా ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ అనుకున్నారు. కానీ ఇది ఒక లవ్ స్టోరీ అని కార్తిక్ సుబ్బరాజ్ గారు చెప్పారు. ఈ మూవీలో సూర్య గారితో పాటుగా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ మూవీ 2025లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కూలీ. ఇది తమిళ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న మూవీ. దీన్ని లోకేష్ కనకరాజ్ గారు తీస్తున్నారు. అదే విధంగా ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్నారు. ఇది చాలా పెద్ద యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. ఇందులో చాలా మంది ఫేమస్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఉపేంద్ర, అక్కినేని నాగార్జున గారు, మోహన్ లాల్ గారు, అదే విధంగా శివన్న లాంటి యాక్టర్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీలో అమీర్ ఖాన్ కూడా నటించబోతున్నారు అని చెప్తున్నారు. ఇందులో రోలెక్స్ లాగా 5 నిమిషాల ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నారు. ఈ మూవీ కూడా 2025లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రాజసాబ్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ప్రభాస్ ని రొమాంటిక్ మరియు మాస్ క్యారెక్టర్లలో చూసాం. అయితే ఫస్ట్ టైం మనం ఆయన్ని ఒక హారర్ కామెడీ మూవీలో చూడబోతున్నాం. ఈ మూవీని మారుతి గారు తీస్తున్నారు. ముందుగా ఈ మూవీని ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రభాస్ గారి స్టార్డమ్ పెరగడంతో ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ గారు నటించబోతున్నారు. అంతేకాదు ఈ
మూవీలో నయనతార ఐటమ్ సాంగ్ చేయబోతుంది. ఎవరి కోసం కూడా ఐటమ్ సాంగ్ చేయని నయనతార కేవలం ప్రభాస్ కోసం ఈ మూవీలో చేయబోతుంది. ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన మూవీస్ కంటే ఈ మూవీ బడ్జెట్ చాలా ఎక్కువగా ఉండబోతుంది. అందుకని ఈ మూవీ హైప్ వేరే లెవెల్లో ఉంది. అయితే ఈ మూవీ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ టాక్సిక్. 2024లో కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒక మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయి హిట్ కాలేదు. కేవలం భగీరా మూవీ మాత్రమే వచ్చింది. 2025లో కన్నడ ఇండస్ట్రీ నుంచి రాకింగ్ స్టార్ యస్ గారు టాక్సిక్ మూవీతో రాబోతున్నారు. KGF 1, KGF 2 తో భారీగా హిట్ కొట్టిన యస్ గారు టాక్సిక్ తో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించబోతున్నారు. ఈ మూవీ ఒక మాస్ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ. ఇందులో వైలెన్స్ చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఈ మూవీని 2025 మే 15న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ వార్ 2. ఎవరైనా యాక్షన్ మూవీ తీయాలంటే వార్ 2 మూవీని చూసిన తర్వాతే తీయాలి. అంత స్టైలిష్ గా మరియు మాస్ గా ఉంటుంది ఈ మూవీ. నా ఫేవరెట్ మూవీస్ లలో వార్ మూవీ కూడా ఒకటి. వార్ 2 మూవీ ఇంకా చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ మూవీలో హృతిక్ రోషన్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. ఇది ఒక మాస్ యాక్షన్ మూవీ. ఇందులో థ్రిల్లర్ తో పాటుగా భారీగా యాక్షన్ సీన్స్ ఉంటాయి. అదే విధంగా హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ గారి ఫైట్ చూడడానికి లభిస్తుంది. ఈ మూవీని చూడడానికి అందరు కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈ మూవీ రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఉన్న రికార్డులన్నీ కూడా ఒక్కసారిగా బ్రేక్ అవుతాయి. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో 2025 ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ స్పిరిట్. ఇది సౌత్ నుండి రాబోతున్న భారీ యాక్షన్ మూవీ. అయితే ఫ్రెండ్స్ అందరూ కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే ప్రభాస్ గారు ఇప్పటి వరకు అసలు చూడని వైలెన్స్ ని ఈ మూవీలో చూపించబోతున్నారు. అసలు మాస్ అంటే ఏమిటో ఈ మూవీలో మీరు చూస్తారు. 1000 కోట్ల రికార్డ్ ప్రభాస్ కి నార్మల్ అయిపోయింది. దీంతో ఆయన ఇప్పటి వరకు క్రియేట్ అయిన అన్ని రికార్డులను కూడా బ్రేక్ చేయబోతున్నాడు. ఈ మూవీలో వైలెన్స్ అంటే అసలు ఏమిటో చూపించడానికి అందరికంటే 1000 అడుగుల ముందుండే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు తీస్తున్నారు. సలార్ మూవీలో కేవలం డైనోసార్ ఛాంపియన్ మాత్రమే చూసాం. ఈ మూవీలో డైనోసార్ మొత్తం విధ్వంసాన్ని చూపించబోతుంది. అయితే ఈ మూవీని తీయడానికి సందీప్ రెడ్డి వంగ గారు రామ్ గోపాల్ వర్మ గారి సలహా కూడా తీసుకుంటున్నారు. అలాగే ఆయన్ని కూడా ఈ మూవీని దర్శకత్వం వహించమని కోరారు. ఒకవేళ వీరిద్దరు కలిసి ఈ మూవీని తీస్తే నిజంగా ఆ మూవీని చూడడానికి మన 2 కళ్ళు చాలవు. దీంట్లో కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్ గా నటిస్తున్నారు. దీంతో ఈ మూవీ గ్లోబల్ వైజ్ గా రిలీజ్ కాబోతుంది. 2 డైనోసార్లు ఒకే మూవీలో కొట్టుకుంటే చూడడానికి ఆ మజానే వేరుంటుంది. ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఈ మూవీ కోసం సందీప్ రెడ్డి వంగ గారు ఇప్పటి నుంచే బీజిఎం ని కూడా కంపోజ్ చేస్తున్నారు. అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారు. ఇక ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వడమే లేట్. అయితే ఈ మూవీ 2000 కోట్లు సంపాదిస్తుందా లేదా కింద కామెంట్ చేయండి. అయితే ఈ మూవీ 2026లో రాబోతుంది. మన లిస్ట్ లోన తర్వాత మూవీ విక్రమ్ 2. ఇది తమిళ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న అతిపెద్ద మూవీ. ఇది ఒక క్రైమ్ యాక్షన్ మూవీ. దీన్ని లోకేష్ కనకరాజ్ గారు తీస్తున్నారు. ఈ మూవీ ఖైదీ 2 మూవీ తర్వాత రాబోతుంది. కానీ ఇది విక్రమ్ మూవీకి సీక్వెల్ గా ఉండబోతుంది. ఇందులో విక్రమ్ మూవీ అయిన తర్వాత సన్నివేశం నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. అయితే ఇందులో సూర్య గారు విలన్ గా నటిస్తున్నారు మరియు కమల్ హాసన్ గారు హీరోగా నటిస్తున్నారు. అదే విధంగా ఫహద్ ఫాసిల్ కూడా తన రివెంజ్ ని తీర్చుకోవడానికి ఇందులో నటిస్తున్నారు. విక్రమ్ మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే సూర్య గారి 5 నిమిషాల ఎంట్రీ మరొక ఎత్తు. అయితే ఈ మూవీలో ఆయన్ని ఫుల్ ఫ్లెడ్జ్ విలన్ గా చూడడానికి మనకు లభిస్తుంది. అయితే ఊహించండి మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో. ఆ 5 నిమిషాలు భూకంపాలు తెచ్చాయి థియేటర్ లో. దానికోసమే ఆడియన్స్ ఎగబడి చూశారు. దాని వల్ల ఆ మూవీ 500 కోట్లు సంపాదించింది. కేవలం 5 నిమిషాల కామెను చూడడానికే ఆడియన్స్ ఎగబడ్డారంటే ఈ మూవీ ఖచ్చితంగా 2000 కోట్లు సంపాదిస్తుంది అనే నమ్మకం సూర్య గారి ఫ్యాన్స్ కి క్రియేట్ అయింది. గంగా మూవీ తర్వాత ఖైదీ 2లో విక్రమ్ 2లో ఆయన తన సత్తా ఏమిటో చూపించబోతున్నారు. అయితే ఈ మూవీ 2026 లోపు రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ KGF చాప్టర్ 3. ఫ్రెండ్స్ ఎన్ని మాస్ యాక్షన్ మూవీస్ వచ్చినా KGF ఫ్రాంచైజ్ కి మన మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. KGF చాప్టర్ 2 ఎండింగ్ లో మనకి KGF చాప్టర్ 3 కూడా ఉంది అనే రెఫరెన్స్ దొరుకుతుంది. అయితే మేకర్స్ కూడా అఫీషియల్ గా KGF చాప్టర్ 3 ఉంటుందని చెప్పారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ మూవీ అలాగే ప్రభాస్ గారి సలార్ 2 మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఉండబోతుంది. కేవలం ఈ మూవీ యొక్క పోస్టర్ అనౌన్స్మెంట్ చేస్తే చాలు ఈ మూవీ యొక్క హైప్ వేరే లెవెల్ లో క్రియేట్ అవుతుంది. అంతేందుకు ఈ ఫ్రాంచైజ్ తో సలార్ లేదా డ్రాగన్ మూవీకి లింక్ ఉంది అని చెప్తే చాలు ఈ మూవీ యొక్క హైప్ తోనే 2000 కోట్లు ఈజీగా దాటేస్తుంది. అయితే ఈసారి మనకి ఈ మూవీలో రాఖీ విదేశాల్లో చేసిన విధ్వంసాన్ని చూడడానికి లభిస్తుంది. ఈ మూవీ 2027లో
లోపు రావచ్చు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ పఠాన్ వర్సెస్ టైగర్. ఇది బాలీవుడ్ నుంచి రాబోతున్న స్పై యాక్షన్ మూవీ. ఇందులో భారీగా యాక్షన్ సీన్స్ చూడడానికి లభిస్తుంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ గారు తీయబోతున్నారు. ఈ మూవీలో మనకి బాలీవుడ్ నుంచి కాదు, ఇండియాలోనే హైయెస్ట్ పేడ్ యాక్టర్స్ అయిన సల్మాన్ ఖాన్ మరియు షారుఖ్ ఖాన్ ఇద్దరు కూడా కలిసి నటించబోతున్నారు. కేవలం షారుఖ్ ఖాన్ మాత్రమే ఒకే సంవత్సరంలో 2 మూవీస్ తో 3,000 కోట్లు సంపాదించారు. పఠాన్ మూవీలో కేవలం 10 నిమిషాలు మాత్రమే వీరిద్దరు కలిసి నటించారు. దానివల్ల ఈ మూవీ 500 కోట్లు సంపాదించింది. అయితే ఒకసారి ఊహించండి, వీళ్ళిద్దరూ కలిసి మొత్తం మూవీలో ఉంటే ఎలా ఉంటుందో. కానీ సల్మాన్ ఖాన్ గారు కంబ్యాక్ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. ఆయన ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తారు, ఆయన ఈ మూవీతో కంబ్యాక్ చేస్తారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ మూవీ 2027లో రాబోతుంది. ఫ్రెండ్స్, జవాన్ మూవీ తర్వాత అట్లీ కుమార్ గారు సల్మాన్ ఖాన్ తో ఒక మూవీ తీయబోతున్నారు. ఇది ఒక భారీ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. షారుఖ్ ఖాన్ జీవితంలోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీని ఇచ్చాడు. అయితే సల్మాన్ ఖాన్ కి కూడా ఒక హిట్ ఇవ్వడానికి అట్లీ కుమార్ ఒక భారీ యాక్షన్ మూవీ తీయబోతున్నాడు. ఇది ఒక మైథలాజికల్ మూవీగా ఉండబోతుంది. అంటే ఇది పునర్జన్మ మీద ఉండబోతుంది. అలాగే ఈ మూవీలో సల్మాన్ ఖాన్ తో పాటుగా కమల్ హాసన్ కూడా నటించబోతున్నాడు. అయితే ఈ మూవీ 2025లో షూటింగ్ చేయబోతున్నారు. అదే విధంగా దీన్ని 2026లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ యానిమల్ పార్క్. ఇది సందీప్ రెడ్డి వంగ గారి దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ మూవీ. యానిమల్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. అంతేకాదు ఈ మూవీకి థర్డ్ పార్ట్ కూడా ఉంది అని అనౌన్స్ చేశారు. రణబీర్ కపూర్ జీవితంలో అదృష్టం సందీప్ రెడ్డి వంగగా వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు రణబీర్ కపూర్ చేసిన మూవీస్ అన్ని కూడా మంచి కంటెంట్ ఉన్న ఆడలేకపోయాయి. కానీ సందీప్ రెడ్డి వంగ వల్ల హైయెస్ట్ గ్రాసర్ మూవీ అయిన యానిమల్ మూవీ నిలిచింది. ఈ మూవీని కూడా యానిమల్ కంటే వైలెంట్ గా తీయబోతున్నారు. మీరు యానిమల్ మూవీ ఎండింగ్ లో చూస్తే రణబీర్ వర్సెస్ రణబీర్ చూడడానికి మనకి యానిమల్ పార్క్ లో లభిస్తుంది. ఏకంగా కన్నడ హైకోర్టు సందీప్ రెడ్డి వంగ గురించి ఏం చెప్పిందంటే, మగవారిలో టెస్టోస్టెరాన్ పెరగాలంటే ఈయన మూవీస్ చూడాలి, అలాగే ఉపేంద్ర గారి మూవీస్ చూడాలి అని చెప్పింది. అయితే ఊహించండి సందీప్ రెడ్డి వంగ గారు ఏ విధంగా మూవీస్ తీస్తున్నారు. నేనైతే ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నా. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఈ మూవీ 2026లో రావచ్చు. ఎందుకంటే 2025లో స్పిరిట్ మూవీ షూటింగ్ జరుగుతుంది. అందుకని ఈ మూవీ 2026 చివరిలో రావచ్చు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ పుష్ప 3 రాంపేజ్. అవును ఫ్రెండ్స్, పుష్ప 2 మూవీ తర్వాత పుష్పకి 3వ పార్ట్ కూడా రాబోతుంది. దీన్ని అనౌన్స్మెంట్ రీసెంట్ గానే చేశారు. అయితే ఈ మూవీని సుకుమార్ గారు రామ్ చరణ్ గారి మూవీ తర్వాత తీయబోతున్నారు. అవును ఫ్రెండ్స్, సుకుమార్ గారు మరియు రామ్ చరణ్ గారు కలిసి వర్క్ చేయబోతున్నారు. ఆ మూవీ తర్వాత పుష్ప 3 మూవీ రాబోతుంది. పుష్ప 2 మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఇప్పటి వరకు 1200 కోట్లు సంపాదించింది. అదే విధంగా పుష్ప 3 మూవీ కూడా హిట్ అవుతుందో లేదో కింద కామెంట్ చేయండి. ఈ మూవీ ఇప్పటి వరకు క్రియేట్ అయిన రికార్డులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బ్రేక్ చేస్తూ పోతుంది. అయితే ఈ మూవీ 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందో లేదో కింద కామెంట్ చేయండి. పుష్ప 3 మూవీ 2027 లోపు రావచ్చు. 29 అన్ని మూవీస్ కి ఒక లెక్క, ఈ మూవీకి ఒక లెక్క. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ప్రిన్స్ మహేష్ బాబు గారు అండ్ ఇండియన్ డైరెక్టర్లలో డైనామిక్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఇది ఒక జంగల్ యాక్షన్ మూవీ. ఈ మూవీ షూటింగ్ కి లొకేషన్ చూడడానికి వెళ్ళినప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గారు సింహంతో ఫోటో దిగారు. అయితే ఆ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి సింహం దగ్గర మహేష్ బాబుని ట్యాగ్ చేశారు. దానికి ఇన్స్టాగ్రామ్ మొత్తం క్రాక్ అయింది. అయితే ఊహించండి, ఈ మూవీలో మహేష్ బాబు గారు చేసే అడ్వెంచర్స్ ని చూసి మనం అసలు ఉండగలమా అని అనిపిస్తుంది. ఒక టీజర్ వస్తే చాలు ఉన్న రికార్డులన్నీ కూడా మర్చిపోతాం. ఈ మూవీతో అన్ని రికార్డులను ఈజీగా గాల్లో కలిపేస్తారు. బాహుబలి సిరీస్ తో అలాగే ఆర్ఆర్ మూవీతో ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్షన్ ని చూసిన ఈ ప్రపంచం ఆయన నుంచి వచ్చే మూవీస్ ల గురించి ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు హిందీ మూవీలలో ఒక్కసారైనా నటించాలి అని ఎదురు చేసే హిందీ ఆడియన్స్ కి ఈ మూవీతో అసలు పిచ్చలైపోతారు. అంతేకాదు ఈ మూవీలో సలార్ మూవీలో విలన్ గా నటించిన టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ గారు విలన్ గా నటిస్తున్నారు. అంతేకాదు రీసెంట్ గా వచ్చిన ఒక అప్డేట్ ప్రకారం మార్వెల్ లో ఉర్మిళ దొర అయిన థార్ ఇక్కడ విలన్ గా నటిస్తున్నాడు. అంటే ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీని గ్లోబల్ వైజ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఊహించండి రికార్డులు ఏ విధంగా సృష్టించబడతాయో. ఈ మూవీ ఖచ్చితంగా 4000 కోట్ల వరకు క్రాస్ చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీ బడ్జెట్ 1000 కోట్లు. ఈ మూవీకి టెక్నీషియన్ అందరూ కూడా హాలీవుడ్ వాళ్ళే పనిచేస్తున్నారు. దాంతో పాటు ఎంఎం కిరవారి గారు బీజిఎం. ఈ మూవీ ఒక చరిత్ర సృష్టిస్తుంది అని నా అభిప్రాయం. అయితే ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఈ మూవీ ఖచ్చితంగా ఆస్కార్ ని గెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అయితే ఈ మూవీ 2026 లోపు రావచ్చు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కన్నప్ప. కన్నప్ప ఒక యాక్షన్ పీరియాడిక్ మూవీ.
ఇందులో మంచు విష్ణు గారు హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఒక నేత్రదాత అయిన తిన్నుడిపై ఆధారపడి ఉంది. ఆయన శివుడి మహాభక్తుడిగా ఉండేవారు. అందువల్ల ఒక రోజు శివుడి కంటి నుండి రక్తం రావడం చూసి తన కన్నును తీసి శివలింగానికి పెడతాడు. అందుకని ఆయన్ని కన్నప్ప అని పిలుస్తారు. ఈ మూవీలో అక్షయ్ కుమార్ గారు లార్డ్ విష్ణుగా కనిపించబోతున్నారు. ప్రభాస్ గారు శివుడిగా నటిస్తున్నారు. ఆయన లుక్ రీసెంట్ గా వైరల్ అయింది. దీనివల్ల ఈ మూవీ యొక్క హైప్ మరింతగా పెరిగింది. అయితే ఈ మూవీ జనవరి 25న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ భాగి 4. ఇది బాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ యాక్షన్ మూవీ. భాగి సిరీస్ యొక్క 4th ఫ్రాంచైజ్ ఇది. దీని గురించి తెలియని వాళ్ళకి ఇప్పుడు చెప్తాను, వినండి. వర్షం మూవీని భాగీగా తీశారు. దాని తర్వాత క్షణం మూవీని భాగి 2గా తీశారు. అయితే మీరు తడాక మూవీని చూసే ఉంటారు. అది మన దగ్గర యావరేజ్ గా ఆడింది. అయితే ఈ మూవీని భాగి 3గా తీసి అక్కడ హిట్ కొట్టారు. భాగి సిరీస్ తో టైగర్ షాప్ ఏకంగా 900 కోట్ల వరకు వసూలు చేశారు. అయితే ఇది ఫ్రాంచైజ్ లో భాగి 4 కూడా రాబోతుంది. ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది అని ఆయన రాశారు. పరుగు మూవీని కూడా ఇతను తీసి కొని చేశాడు. పోస్టర్ చూస్తే ఇది యాన్యువల్ మూవీకి రీమేక్ గా ఉండబోతుంది. జోక్ చేస్తున్నా, ఈ మూవీతో అయినా టైగర్ షాప్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి. మీలో ఎంతమంది టైగర్ షాప్ కి ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ చేయండి. అయితే ఈ మూవీని సెప్టెంబర్ 5న 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మాలిక్. ఇది బాలీవుడ్ నుంచి రాబోతున్న యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీని పుల్కిత్ గారు తీస్తున్నారు. ఇతను రీసెంట్ గా భక్షక్ లాంటి మూవీని తీశారు. అయితే ఈ మూవీలో రాజ్ కుమార్ రావు గారు హీరోగా నటిస్తున్నారు. రాజ్ కుమార్ రావు గారు ఈ సంవత్సరంలో స్త్రీ 2తో వచ్చి భారీగా హిట్ కొట్టారు. అయితే ఆ విషయం మనకు అందరికి తెలిసింది. ఆ మూవీ 800 కోట్లు సంపాదించింది. రాజ్ కుమార్ రావు గారు మొదటిసారిగా యాక్షన్ మూవీ తీస్తున్నారు. ఈ మూవీ పోస్టర్ కూడా అనౌన్స్మెంట్ అయింది. ఈ మూవీ పోస్టర్ లో మాలిక్ గా పుట్టకపోతే ఏంటి, మాలిక్ అవ్వవచ్చు కదా అని ఉంది. అంటే యజమానిగా పుట్టకపోతే ఏంటి, యజమానిగా మారవచ్చు కదా అని అర్థం. అయితే ఈ మూవీని 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ సికిందర్. సికిందర్ మూవీ బాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీని ఏఆర్ మురుగదాస్ గారు తీయబోతున్నారు. ఈయన గజని లాంటి మూవీస్ ని తీశారు. అయితే గజని మూవీ తర్వాత బాలీవుడ్ లో రెండోసారి సికిందర్ మూవీని తీస్తున్నారు. హిందీలో ఇది రెండో మూవీ. కాకపోతే ఇది పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది. ఇందులో సల్మాన్ ఖాన్ గారు హీరోగా నటిస్తున్నారు. ఆయనతో పాటుగా రష్మిక మందన ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. సల్మాన్ ఖాన్ జీవితంలోనే భారీ బడ్జెట్ మూవీ ఇది. దాదాపు 400 కోట్లతో ఈ మూవీని తీస్తున్నారు. అయితే ఈ మూవీని 2025 రంజాన్ కి రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కింగ్. 2024లో ఒక్క మూవీ కూడా షారుఖ్ ఖాన్ నుంచి రాలేదు. అయితే 2023లో ఆయన 2 మూవీస్ తో 2000 కోట్ల వరకు వసూలు చేశారు. ఇప్పటి వరకు బాలీవుడ్ ని బాద్షాగా రూల్ చేశారు. అయితే 2023లో ఆయన 2 మూవీస్ తో బాలీవుడ్ ని కాపాడారు. అయితే ఆయన 2025లో కింగ్ మూవీతో రాబోతున్నారు. ఈ మూవీలో ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా నటించబోతుంది. ఈ మూవీలో ఆయన మాఫియా గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ 2025లో రాబోతుంది. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ దేవరా 2. దేవరా మూవీ తర్వాత ఎన్టీఆర్ గారు దేవరా 2లో నటించబోతున్నారు. ఈ మూవీకి కొరటల శివ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ తో పాటుగా ఇందులో జాన్వీ కపూర్ గారు హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ మూవీ 2026లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ బ్రహ్మాస్త్ర పార్ట్ 2. ఈ మూవీని అయాన్ ముఖర్జీ గారు తీస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. అయితే బ్రహ్మాస్త్ర మూవీ తర్వాత దీనికి 2 పార్ట్లు రాబోతుందని ప్రకటించారు. ఈ 2 మూవీస్ కూడా 2025 మరియు 2026లో రాబోతున్నాయి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రామాయణ్. ఇందులో కూడా రణబీర్ కపూర్ గారు నటిస్తున్నారు. అలాగే ఇందులో సీతామాతగా సాయి పల్లవి గారు నటించబోతున్నారు. దీంట్లో రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యస్ గారు కనిపించబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ 700 నుంచి 800 కోట్ల వరకు ఉండవచ్చు. ఇప్పటి వరకు బాలీవుడ్ వాళ్ళు హిందూ మతాన్ని తక్కువగా చూపించారు. అయితే ఈ మూవీతో దాన్ని మార్చబోతున్నారు అని అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ గారు పనిచేస్తున్నారు. అయితే ఈ మూవీ 2026లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ అశ్వత్థామ ద ఇమ్మోర్టల్. ఈ మూవీ అశ్వత్థామపై ఆధారపడి రాబోతుంది. ఇందులో సాహిద్ కపూర్ గారు హీరోగా నటిస్తున్నారు. కానీ సాహిద్ కపూర్ గారు హైట్ చాలా తక్కువ అని మీకు అనిపించవచ్చు. అశ్వత్థామ క్యారెక్టర్ లో ఆయన ఎలా కనిపిస్తారో చూడాలి. ఇది ఒక ఫిక్షన్ స్టోరీగా రాబోతుంది. ఈ మూవీ రీసెంట్ గా అనౌన్స్ అయింది. దీన్ని సచిన్ రవి గారు తీస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఉండవచ్చు. దీన్ని పాన్ ఇండియా లెవెల్లో 2026లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రావణం. రావణం మూవీ ప్రభాస్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్.
ఈ మూవీలో ప్రభాస్ గారు రావణాసురుడిగా కనిపించబోతున్నారు. ఈ మూవీని ప్రశాంత్ నీల్ గారు తీయబోతున్నారు. దీన్ని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. ఇందులో రావణాసురుడి కథని చూపించబోతున్నారు. మీలో ఎంత మంది ప్రభాస్ గారిని రావణాసురుడి క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీని దిల్ రాజు గారు నిర్మించబోతున్నారు. ఈ మూవీని మనం 2028 లోపు చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ లలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.